ఏ బీసీ బిడ్డకైనా ఒక్క లోన్ లేచిందా? నిలబడండి. ఏ బీసీ బిడ్డకైనా సప్లై కింద ఒక్క లోన్ లేస్తే నిలబడండి, నిలబడండి. ఏ ఎస్సీ బిడ్డకైనా ఆదిలాబాద్ లో 100 మందికి ఇచ్చినట్ట. ఏ ఎస్సీ బిడ్డకైనా సప్లైలో లోన్లో ఒక ఆటోనో, ఒక రిక్షానో, ఒక బస్సో లేచండి. కార్యకర్త నిలబడండి, నిలబడండి. ఎక్కడున్నాయి మరి? ఎవరి జేబులకు పోతున్నాయి? ఎవరి జేబులకు పోతున్నాయి? ఏం పెద్దమ్మ వచ్చిందా నీకు? పెద్దమ్మ వచ్చిందా? ఏమొచ్చింది నీకు? ఏం రాలేదని నిలబడేది పెద్దమ్మ, ఏం రాలేదని నిలబడేది పెద్దమ్మ. వచ్చి ఎస్సీ బిడ్డ, బీసీ బిడ్డ సప్లాన్ కింద ఏదైనా లోను లబ్ధి పొంది ఏదైనా ఆటోనో, రిక్షానో, షాపుకో లోను తీసుకున్న బిడ్డ స్టేజ్ మీదకి రండి, రండి స్టేజ్ మీదకి. ఎటు పోతున్నాయి డబ్బులు? ధనిక రాష్ట్రం కదా, లక్షల కోట్ల బడ్జెట్ కదా, ఎటు పోతున్నాయి? టీఆర్ఎస్ దళారీల చేబుల్లకు పోతున్నాయి, టీఆర్ఎస్ గూండాల చేబుల్లకు పోతున్నాయి. ఈ వేదిక నుంచి చెప్తున్నా, జోగు రామన్న గారు, మీకు తమ్ముంటే రాజీనామా చేయండి, ఎన్నికలకు పోరా. బీజేపీ ఒక సామాన్య కార్యకర్తని ఎవరినో బాలో ఎవరినో నిలబెట్టండి, భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎవరి తాత జాగీర్ ఉన్నదని బీసీ బిడ్డలు ఇంతమందిలో ఒక్కరికి లేదు. సప్లైన్ల లోన్ వచ్చిన వాళ్ళు ఎస్సీ బిడ్డలు ఇక్కడ ఒక్కరు లేరు. మా ఎస్టీ బిడ్డలు, ఆదివాసీ, గిరిజన బిడ్డలు ఒక్కోళ్ళు పైకి రండి స్టేజ్ మీద. మాకు ఆటో రిక్షా వచ్చిందో, లేక మాకు లోన్ వచ్చిందో అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేవండి. అరే ఈ 1000 మందిలో ఒక్కళ్ళకి రాకపోతే అందరూ మంచోళ్ళే. మరి గంప కింద ఉన్న కోడిపేట ఎట్లా మాయమైంది? ఎవరు మాయం చేసిండు? ఇంత అహంకారమా, ఇంత అహంకారమా, ఇంత దారుణమా? ఈ వేదిక నుంచే నేను చెప్తున్నా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తాయి.